సేవకుణ్ణి పుట్టించాడు. భస్మం నుండి పుట్టాడు కనుక భస్మాసురుడు అని పేరుతో పిలిచాడు. తన రాక్షస జాతి ప్రజల మాటలు విని అత్యాశచే శివుణ్ణి వరం అడిగాడు భస్మాసురుడు. ఎవరి శిరస్సు పైన తన చేయి ఉంచితే వారు భస్మం అవ్వాలని వరం అడిగాడు. అశుతోషుడు, దేవాదిదేవుడు, కులశంకరుడు అయిన పరమశివుడు తథాస్తు అని వరం ఇచ్చాడు. అహంకార పూరితుడైన భస్మాసురుడు తన అసుర గుణం చేత వరం ఇచ్చిన పరమేశ్వరుని పైనే ప్రయోగించాలనుకున్నాడు. ఈ అన్యాయాన్ని అంతమొందించేందుకు జగత్ స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తాడు. భస్మాసురుడు ముగ్ధుడయ్యేలా కనిపించాడు. భస్మాసురుడు తనను వివాహం చేసుకోవాలని మోహిని దేవిని కోరాడు. మోహిని రూపంలోని విష్ణువు తనను నాట్యంలో ఓడించాలని అనుకరించేలా చేశాడు. నాట్యంలో భాగంగా తన శిరస్సుపైన తన చేయి ఉంచే హావభావాన్ని చేయించాడు. ఆ విధంగా భస్మాసురుని అంతమొందించాడు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని మా విద్యార్థుల ప్రదర్శనలో వీక్షించి ఆనందిద్దాం. భవిష్యత్తు తరాలకి మన ఇతిహాస పురాణాలను పరిచయం చేయటమే మా ఈ చిన్ని ప్రయత్నం. ధన్యవాదాలు. A tale of Mohini and Bhasmasura. This is a story that shows how ego can destroy the most powerful and how wisdom always wins over arrogance. Bhasmasura, a demon blessed with power to turn anyone into ashes, began to misuse his bone. To stop it, Lord Vishnu takes the enchanting form of Mohini, who uses grace, intelligence and strategy to outsmart the demon. And now let us take you into the world of mythology. Please put your hands together for our Mohini and Bhasmasura ji. Thank you. Thank you. హలో. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదండి. అత్యాశ ఉన్నవాడు ఎవరు తవ్వుకున్న గోతులో వాడి పడిపోతాడు. అందుకో చక్కటి నిదర్శనం మన మోహిని భస్మాసుర. చిన్నారులు మీ ముందు ప్రదర్శించబోతున్నారు. వారు గట్టిగా చెప్పడంతో ఆహ్వానించాలండి. సాయంత్రం 4, 3, 2, 1. Angkawang kera galing gagaw sa tuwasta Vikan pamagatasimhala sa umagang laban para awang pichoga latapan the cherry mantra sa dapat tulan na nun na video take a video Jika chatra video Kapachutulay ka ng sakita silpa na Jakang sa mutlikang puchaka ng atasya ng vacation Antijalabaya stambhamam kala pravinudu navinudu Aseg shakti yasti prasa kada pasa vajrananda kunta sula dhanu vidya prapunudu Kara 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 kanuru Agarita gula kanuru Jitagana gula kanuru
ఆశీర్వదించండి. ధన్యుని గురుదేవా, కార్యార్థిని తమ సన్నిధికి వచ్చాడు. ఈ రాక మాకు ఎంతో ఆనందమాయ ఆచార్య శ్రేష్ఠ, లభించిన అధికారంతో పొరుగుతున్న అనుభవాలతో తృప్తి లేదు. నాయన ఏది లభించాలన్నా ఏది సాధించాలన్నా ఒకే ఒక మార్గం ఉన్నది. ఏమని ఆచార్య? సత్యవాద. కానీ ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? బ్రహ్మణ, విష్ణువున, మహేశ్వరుడినా? నాయన శంకరుడు భక్తులు దైత్య జాతి కదా, అత్యంత ప్రేమానురాగాలు కదా, దయాళుడు, కోరిక వరాలని అనుగ్రహించే ప్రేమవైపు. ధన్యుడు గురుదేవా, ధన్యుడిని తమ సూచనే దీవెనగా తక్షణం తపస్సులు బయలుదేరుతారు. నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమే మహాపాప్యులు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ప్రసన్నం చేసుకోవాలి. తపస్సాక్షుడవని భక్తసులభుడవని నమ్మి తపమాచరించాడు. శివ, భవానీ ప్రియ, నీకు నా శరీరంలోని అంగాంగాలు తెగదరికి అవే పుష్పాలుగా సమర్పిస్తాను. నా రక్తంతో నిన్ను అభిషేకిస్తాను. నా ప్రాణాలే నీకు హారతిగా వెలిగిస్తాను. జయ శంభో, జయ జయ శంభో, మహాదేవ, హర హర మహాదేవ. పరిచి నీ దివ్య స్వరూపాన్ని కమలగా చూడగలిగాను తండ్రి. ఇంత కఠోర తపస్సు, ఇంతటి కఠిన త్యాగం ఎంతో చేశారు వినరు. నీ అదృష్టం నెరవేరుస్తా. నా ఆప్తమస్తక సంయోగంతో నా పై శిరస్సు భస్మం కావాలి. ఇది అనుభవించుతాను. కోరుకోమని నేను అన్నప్పుడు నీవు ఎలాంటి పరమైన కోరుకోవచ్చు. రాని కోరిక కోరుకోరా, ఆ అర్థకార్యం ఆలోచించి అర్పించాను. ప్రశస్త అంబులీనిక శోభితమైన ఈ వృకాసుల హస్తం ఎవరి శిరస్సు సోకింది వారి తల భస్మం కావాలి. అదొక్కటే చాలు కదా, మరేగా అవసరం లేదు కదా. వదలవదలు పుట్టిన కూడా వదలవదలు. ఈ చేతి సోకిన శిరస్సు భస్మం కావాలి. ఆ ఒక్క ప్రసాదం
భక్తవత్సరుడవై శుభంకరుడవై ప్రసాదించావు. సరి సరి ఉదరాక ఇంతకు నాకు గమనించినట్లే కదా. అందుకు సందేహమే లేదు. ఈ చెయ్యి ఎవరి శిరస్సునైనా పద్మం చేస్తుందా? అదే కదా నీ వర్తించిన వరం. ఎవరి శిరస్సైనా ఈ ఎంత ప్రభావానికి లోనవుతుందా? అవును. అంటే త్రిమూర్తులైన దిక్పాలకులైన అతల వితల సుతల కళాకర అపారాల పాపాలాది లోకపాలకులైన ఎవరైనా ఈ హస్త ప్రభావానికి లోనవుతారు కదా. పరమేశ, నీ పలుకులు నిజాలో కావో పరీక్షించాకే కదా తెలిసేది. అందుకే ఇప్పుడే ఇక్కడే పరీక్షించి నీ శక్తి తెలుసుకుంటాను. ఇక్కడే ఎప్పుడైనా ఎలా తెలుసుకుంటావు శ్వాసగా? వరం ఇచ్చిన పేరు నీ చేతులైతే ప్రయోగించి చేసుకుంటాను. వరమించిన మేలునే భక్తం చేయాలని ఎత్తుకుతా. నీ కృతజ్ఞతకు నీ అవిధేయతకు తగిన ప్రతిఫలం నా వరమే నీ పాలిట శాపం కాదు. నీ వృధాచే నీ పతనానికి పోతులు తీయించి అంతం చేయగలదు. ఆద్యంతాలు లేని నన్నంతగలదు నీ కదంతా. మహాదేవ మహాదేవ, తిరిగి పంటవ ఇచ్చిన మాటలు విలువని తప్పటింది. ఎంత మోసం చేశావు. వరం ఇచ్చినట్టే ఇచ్చి మాయమవుతావా? చూద్దాం ఎక్కడికి పోతావు. ఎక్కడ కాకుండా తిరిగి పట్టుకొని నీకు ఇచ్చిన వరాన్ని పరీక్షిస్తాను. ఎంత దూరం వెళ్ళగలవు?
Wow, what an inspiring performance. Parents, please let us have a huge round of applause. ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మన వెంకటేశ్వర సార్ గారికి వస్తే గట్టిగా చేతులు సపోర్ట్ ఇవ్వగలండి. పిల్లల పర్ఫార్మెన్స్ చేస్తారండి, చేతులు రావట్లేదు. నో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. వంశీ గారు చాలా మంచి కంటెంట్ అండ్ కంట్రోల్ గల కొరియోగ్రాఫర్. రెండు ఉన్నాయి ఆయన దగ్గర, కంటెంట్ ఉంది అండ్ కంట్రోల్ ఉంది. అబౌట్ 6 feet అనుకుంటాయి. కొరియోగ్రాఫర్ ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఆయన దగ్గర ఉన్నాయి. ఈ మైథాలజీ అనేది, పౌరాణికము అనేది మనకి విద్యార్థులకు ఖచ్చితంగా తెలియాలనే ఒక సదుద్దేశంతోనే మేము ప్రతి ప్రోగ్రాంలోనూ ప్రతి స్కూల్లోనూ ఈ బ్యాలెట్ అనేది పెడతాం. ఇట్స్ అరౌండ్ 30 minutes బ్యాలెట్ ఇది. ఇందులో రామాయణం, శ్రీరాముల వారి కళ్యాణము, ఆయన జీవిత చరిత్ర, అడవులకు ఎలా వెళ్ళాడు, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ పాటించి తండ్రి ఆజ్ఞ కాదలేక అడవికి వెళ్ళటము, అడవిలో అడవిలో ఉండే సీతను ఎత్తుకెళ్ళటము, తర్వాత రావణాసురుని బంధించి మల్ల సీతను తీసుకొచ్చి రామరాజ్యాన్ని ఎలా స్థాపించాడు అనే దాని మీద ఘట్టము, తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణము, దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, ఇలా చెప్పుకుంటూ పోతే భస్మాసుర. ఇంకా నిన్న మేము మదినాగూడలో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము, మదినాగూడ శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మేము శివమొగ్గ నుంచి ఫ్లైట్లో వచ్చి అక్కడ ఆల్రెడీ నైట్లో ప్రోగ్రామ్ అయిపోయింది 12:30కి. మార్నింగ్ ఒక 11:30 ఫ్లైట్ పట్టుకుని వచ్చి మళ్ళీ 2:30 ఫ్లైట్ మళ్ళీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాము. మిస్ అయ్యే వాళ్ళ మంచి ప్రోగ్రాము. అక్కడ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు యొక్క బ్యాలెట్ నడుస్తున్నట్టుంది. ఆ బ్యాలెట్కి వెళ్ళాము. అక్కడ హిరణ్యకశిపుడిని వధించడానికి మహావిష్ణువు అనుకుంటాను, మహావిష్ణువు వచ్చారు. ఆయన ఆ పిల్లవాడు క్రైస్తవుడు, క్రిస్టియన్ బాయ్. మా వాళ్ళకు దొరకగా మాకు ఎందుకు కట్టోడు కావాలి కదా. ఆ పిల్లని ఆ తల్లిదండ్రులు పిలిచి అడిగితే మతానికి అదేం సంబంధం లేదమ్మా, మాకు ఏదైనా ఉంటే పిల్లలు స్కిల్స్ డెవలప్ అవ్వాలి, స్కిల్స్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి. మార్నింగ్ మేము ఆ పిల్లల్ని ఇచ్చేసాము. ఎంత అద్భుతంగా చేశారంటే ఆ పిల్లలు అంత అద్భుతంగా, ఏ మతాలైనా ఎవరికైనా అద్భుతంగా చేయగలిగేది మా వంశీ మాస్టర్, ది గ్రేట్ వంశీ మాస్టర్. కొరియోగ్రాఫర్గా మాకు జరిగినందుకు, మా సంస్థ జరిగినందుకు చాలా గర్వకారణంగా ఉంది. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను మీకు. మీ బ్యాలెట్ ఇంత పౌరాణిక ఈ సనాతన ధర్మాన్ని డెవలప్ చేస్తూ ఇంత బాగా స్టూడెంట్స్, అమ్మాయి భస్మాసురులతో డ్యాన్స్ చేస్తుంటే అమ్మాయి సోయగాలు కానీ అమ్మాయి చేసే డ్యాన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్కి ఎన్నోసార్లు ట్రైనింగ్ తీసుకుని ఎంతో నేర్పించాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. అమ్మాయి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసింది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ధన్యులండి వంశీ గారు. ఈ ప్రోగ్రామ్ వచ్చిన తల్లిదండ్రులు చాలా ధన్యులు. చాలా థ్యాంక్ యూ. స్టే సార్ క్రిస్టియన్ మదర్ నా దగ్గరకు వచ్చారు సార్ క్రిస్టియన్ మదర్ నా దగ్గరకు వచ్చారు. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళారు, మా అబ్బాయికి మంచి క్యారెక్టర్ ఇచ్చారని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పేరెంట్స్. Moving forward to our next performance. Now our tiny kids are going to rock the stage and set the perfect tone for the day. A super